హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శాతవాహనుల చరిత్ర టాపిక్లో భాగంగా ఇప్పుడు మొదటి పులోమావి గురించి చూద్దాం. మొదటి పులోమావి పరిపాలనా పరంగా చూసినట్లయితే వరుస క్రమంలో 15వ రాజుగా చూస్తాము. శాతవాహనులలో శాతకర్ణి అనే పదం తర్వాత ఎక్కువగా కనిపించే పదం పులోమావి. ఇది దేశీ పదం. ప్రాకృతంలోని దేశీ పదం నుండి తెలుగు భాష ఆవిర్భవించింది. మొదటిసారిగా మగధపై దండెత్తి కామ్రవంశ చివరి రాజైనటువంటి సుశర్మను సంహరించి మగధపై ఆంధ్ర పతాకాన్ని ఎగురవేసిన మొదటి రాజు కూడా ఇతడే. ఈ విజయంతో ఆంధ్రులు భారత సామ్రాజ్యాధినేతలుగా అయ్యారు. ఇతనికి సంబంధించిన ఆధారాలు చూసినట్లయితే బీహార్లోని కుమ్రహార్ అనే ప్రాంతంలో లభించాయి. ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి రాజు శివస్వాతి. ఈ శివస్వాతి అనే పదం ఆంధ్రదేశంలో శైవమత ప్రవేశాన్ని సూచిస్తోంది. నెక్స్ట్, హలుడు. ఇతను పరిపాలనా పరంగా చూసినట్లయితే వరుస క్రమంలో 17వ రాజుగా చూస్తాం. ఇతడు స్వయంగా కవి. ఇతనినే ఆంధ్రదేశపు మొదటి ప్రజాకవిగా పేర్కొంటారు. ఇతడు ప్రాకృత భాషలో రాసినటువంటి గ్రంథం గాథా సప్తశతి. ఈ గాథా సప్తశతి 700 కథలతో కూడి ఉన్నటువంటి ఒక గ్రంథం. ఈ గ్రంథము శ్వేతాంబర జైనుడైనటువంటి జయవల్లభుని యొక్క ఉజ్జలగ్గ అనే గ్రంథాన్ని పోలి ఉంటుంది. నెక్స్ట్, బాణుడు తన హర్ష చరిత్రలో గాథా సప్తశతిని పేర్కొనడం ద్వారా దీనిని హలుడ రాసినట్లుగా తెలుస్తుంది. ఇతను లీలావతిని ప్రేమించి సప్తగోదావరి తీరం అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామము మరియు భీమవరం ప్రాంతాలు. ఈ ప్రాంతంలో రాక్షస వివాహం చేసుకున్నట్లుగా వీరి యొక్క ప్రణయ వృత్తాంతం గురించి లీలావతి అనే పేరుతో కుతూహలుడు గ్రంథాన్ని రాశాడు. ఇప్పుడు కుతూహలుడు రాసినటువంటి గ్రంథం పేరే లీలావతి. హలుని ఆస్థానంలో గుణాఢ్యుడు శర్వవర్మ ఉన్నట్లుగా కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. హలుని యొక్క బిరుదు కవివత్సలుడు. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చూద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 62 నుంచి 86వ సంవత్సరం వరకు. ఇతను వరుస క్రమంలో చూసినట్లయితే పరిపాలనా పరంగా 23వ రాజుగా చూస్తాము. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులందరిలోనూ గొప్పవాడు. ఇతని గురించి ఆధారాలు చూసినట్లయితే ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శిలాశాసనం. ఈ నాసిక్ శిలాశాసనంను గౌతమి బాలశ్రీ తన మనవడైనటువంటి రెండో పులోమావి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వేయించింది. మరొక ఆధారం మహారాష్ట్రలో ఉన్నటువంటి జోగల్తంబి అనే ప్రాంతంలో లభించినటువంటి నాణెములు కూడా. శాతవాహనుల కులగురు అయినటువంటి కాళికాచార్యుడు రాసినటువంటి పతానిక అనే గ్రంథం కూడా ఒక ఆధారం. గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకాన్ని 70వ సంవత్సరాన్ని శాలివాహన శకంగా ప్రకటించాడు. కానీ కాళికాచార్యుడు కథానిక ప్రకారము విక్రమార్కునిగా పేర్కొనబడినటువంటి శాతవాహన రాజు విక్రమ శాతకర్ణి. ఇతన్ని లేదా గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ కాళికాచార్యుడి యొక్క గ్రంథం కథానిక అనే గ్రంథము క్రీస్తు శకం 58వ సంవత్సరాన్ని విక్రమ శకంగా ప్రకటించింది. గౌతమిపుత్ర శాతకర్ణి ఏమో క్రీస్తు శకం 70వ సంవత్సరాన్ని శాలివాహన శకంగా ప్రకటించాడు. గౌతమిపుత్ర శాతకర్ణిచే హతమార్చబడినటువంటి క్షహరాట వంశపు యొక్క రాజు నహపానుడు. నహపానుడికి మరియు గౌతమిపుత్ర శాతకర్ణికి మధ్య జరిగినటువంటి యుద్ధమే జోగల్తంబి యుద్ధం. నహపానుడిపై విజయాన్ని సాధించి అతని నాణములపై తన పేరుతో పునఃముద్రించబడినటువంటి నాణములు కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి
జోగల్ తంబి అనే ప్రాంతంలో బయటపడినవి. గౌతమిపుత్ర శాతకర్ణిచే ఆక్రమించబడిన పశ్చిమ ప్రాంత రాజ్య భాగాలేంటో చూద్దాం. అస్సక, ములక, అవంతి, అకర, మాల్వా అనే ప్రాంతాలు. ఈ రాజు విజయాలకు కారకుడైనటువంటి మంత్రి శివగుప్తుడు. గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యంలో బ్రాహ్మణాధిక్యతను ప్రవేశపెట్టి దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణులకు అగ్రహారాన్ని ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిని భారతదేశానికి మొత్తానికి విస్తరించిన అతను చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఈ విధానం వల్ల గౌతమిపుత్ర శాతకర్ణికి లభించినటువంటి బిరుదులు అవేంటో ఇప్పుడు చూద్దాం. ద్విజవర కుటుంబ వివర్ధన, వినివర్తిత చాతుర్వర్గ సంకర, ఏక బ్రాహ్మణ అని ఈ 3 బిరుదులు ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల లభించినటువంటి బిరుదులుగా చూసాం. నెక్స్ట్, మాతృ సంజ్ఞలను తన పేరు ముందు ఉపయోగించుకునే ఆచారంను ప్రవేశపెట్టి అనుసరించాడు కూడా. అనుసరించినటువంటి మొదటి శాతవాహన రాజు కూడా గౌతమిపుత్ర శాతకర్ణినే. ఇతని రాజ్య విస్తరణ చూసినట్లయితే ఉత్తరాన రాజస్థాన్ వరకు, దక్షిణాన కర్ణాటకలోని బనవాసి అనే ప్రాంతం వరకు, తూర్పున బంగాళాఖాతం వరకు, పశ్చిమాన అరేబియా మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. ఇతని యొక్క బిరుదులు చూసినట్లయితే ఏకవీర, ఏకసూర, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మర్దన, త్రిసముద్ర తోయ పీతవాహన. త్రిసముద్ర తోయ పీతవాహన అనే బిరుదు తన దగ్గర 3 సముద్రాల నీరు తాగిన గుర్రం ఉన్నందున ఈ బిరుదు లభించింది. నెక్స్ట్, క్షహరాట్ వంశ నిర్వశేషకర అంటే క్షరాట్ వంశాన్ని తుదముట్టించి వల్ల ఈ బిరుదు లభించింది. నెక్స్ట్, బెనాకటక స్వామి. నెక్స్ట్, శాతవాహన కుల యశస్య. గౌతమి బాలశ్రీకి ఉన్నటువంటి బిరుదు ఏంటో ఇప్పుడు చూద్దాం. గౌతమి బాలశ్రీ యొక్క బిరుదు సత్యవచన దాన అహింస నిరతయ అనే బిరుదు గౌతమి బాలశ్రీకి కలదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.